నమస్తే, మీ పేరేనా? తులసిరెడ్డి. ఏ ఊరు మీది? గోకలాపురం. ఈ కోడి మీదేనా? ఆవలాలు పెట్టాం. అవునా? దీనికి ఏదైనా పేరు పెట్టారా? పేరంటే ఈ ఎరకి ఏం పెట్టలా, ఆ, పెట్టాలి దూడ కదా ఆ. అందుకని. ఎక్కడ పట్టినారు దీన్ని? అన్న ఆవలాలు మన ఆవలియే ఆ, అన్నకు పెట్టినాము. ఆ, మళ్ళా దాంట్లో నింపాము. ఆ. ఇప్పుడు దీన్ని ఎక్కడైనా పండగ వదిలేరా? వదిలాము. ఎన్ని చోట్ల వదిలినారు ఇక దీన్ని? ఇప్పుడు వచ్చి అనిపిల్లి ఒకసారి వదిలినాము, ఆ, పాదగుంటలో. ఆ, మళ్ళా ఇది కనికాపురం వదిలినాం తరుపుని. ఆ. మళ్ళీ వచ్చి బానపల్లి వదిలినాము. ఇప్పుడు ఇన్ని చోట్ల వదిలేరు కదా, ఇది ఏ ఊర్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది? కొండకిందపల్లిలో బాగా వచ్చిందా? ఇది ఇప్పుడు దూడ లేదంటే పళ్ళు వేసిందా? లేదు, 2 ఏళ్ళు అయింది దూడ. ఇంకా పళ్ళు వేయలేదా? ఇంకా పల్లి ఈ దూడని మీరు డైలీ ఈతకేయడము, రన్నింగ్ చేపించడము వేస్తాం. ఇలా అదేమన్నా చేస్తారా? చేస్తాం. తరపుని ఎక్కడ పట్టారమ్మా? ఇది ఆవలలో ఉన్నింది, అప్పుడు కూడా ఉన్నప్పుడు ఉన్నాయి. వేరే డివైడ్ అయ్యేటప్పుడు మళ్ళీ మాకు పెట్టినారు ఇది. దీన్ని మేము ఇంటికి పెట్టుకొని మేపుకుంటున్నాం. ఇది ఎంత అప్పుడు పట్టినారు? ఇది ఉంటుంది 1 సంవత్సరం దూడ ఉంది, 3 ఏళ్ళ దూడ ఉంది. అవునా? ఇప్పుడు ఇది ఎన్ని పళ్ళతో ఉంది? 4 పళ్ళతో. 4 పళ్ళతో ఉందా? దీనికి ఫుడ్ ఏమేమి పెడతారు మీరు? దానా కూడా సేమ్ దానికి మాత్రమే అసలు బొట్టు, మురుగులు, ఉప్పు వేసి కలబెట్టి పెడతాము. కసు మొక్క పొద్దున ఉరికాసు వేస్తాం, మళ్ళీ కొంచెం దలి కసు మొక్క వేస్తాము. డైలీ ఎన్ని పూటలు వేస్తారమ్మా మేత దీనికి? డైలీ 3 పూటలు వేస్తాము. నీళ్ళు ఎన్నిసార్లు పెడతారు? నీళ్ళు 2 సార్లు పెడతాం. అవునా? దీన్ని ఈతకేయడము, రన్నింగ్ చేయడం చేస్తారా? అంటే మంత్లీ లేదా వారానికి ఒకసారి, వారానికి ఈత వేయడము ఇలా ఎప్పుడు చేస్తారమ్మా? 2 రోజులకు ఒకసారి ఆయన ఇంటికాడ ఖాళీగా ఉండేటప్పుడు ఈత వేసుకొని వస్తాడు. రన్నింగ్ ఇంటికాడ ఉండేటప్పుడు చేస్తాడు. ఇప్పుడు దీన్ని పండగలకి ఎక్కడెక్కడ వదిలేరు? బ్రాన్పల్లి, పాతగుంట, బుట్రెడ్డి కండిగ, ఇప్పుడు అనుప్పల్లి. ఇప్పుడు ఇన్ని చోట్ల వదిలేరు కదా, ఇది ఏ ఊర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది? బ్రాన్పల్లిలో బాగా వచ్చిందా? దీంట్లో నచ్చింది ఏంటమ్మా మీకు మంచి గుణం అంటే? మంచి గుణం అంటే ఎవరి బిన్నా గమ్మున ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, మనుషులు నమ్మింది. పిల్లల్ని కానీ ఎవరిని ఏమందా? ఓకే అమ్మా. ఈ ఎద్దుల్ని ఎందుకోసం మేపుతున్నారంటే ఏం చెప్తారు మీరు? పండక్కే మడకలు గుంటున్నాము అప్పుడు, పెద్ద ఎద్దులు అవి అమ్మేసినాం. తమిళనాడు పోయినాయి, కుర్చీలు కట్టే పండక్కి దానికి పోయినాయి. అందుకని మళ్ళా అవి మేపుకుంటున్నాం పండక్కి, జల్లికట్టుకి, పశువుల పండగ కోసం. అలా ఏదో దీని జత మరుపుకొని గడ్డలు తోలుకున్నాం. అంటే మీరు దీనితో మడక కూడా దుంతారా? మడక కూడా దుంతాం. మడక దుంతే చెప్పిన మాట ఉంటాయి, మేపితే అవి ఉండవు, నమ్మవు, మనిషిని నమ్మవు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఓకే, దీన్ని ఇప్పుడు మడక ఏమన్నా నేర్పించారా దీనికి? దీనికి ఇంక నేర్పియాలి, ఇంక దుక్కులు దుంతాం కదా. అవునులే. అప్పుడు నేర్పియాలి. థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ అయితే గోకులాపురం తులసిరెడ్డి కోడి, అలాగే తరుపు, ఈ రెండింటిని అయితే పండగ కోసం అయితే మేపుతున్నారంట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.